అందరికీ నమస్కారం. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కలెక్టర్లతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్లకు చాలా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గత సీఎం అంటే గత ప్రభుత్వ పాలనలో కూడా నాకు తెలిసి 2-3 సార్లు ఏమో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో కూడా ఆయన గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తక్కువ వీడియో కాన్ఫరెన్స్లు కానీ మీటింగ్లు పెట్టినటువంటి సందర్భాలు మనం వేళ్లతో లెక్కించవచ్చు. వాటన్నిటికీ భిన్నంగా కూడా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని దాదాపుగా వాళ్ళకి అనేక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు అంటే ఫేక్ న్యూస్లు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎస్పీలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా భూ సమస్యలు పునరావృతం కాకుండా కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అత్యధికంగా వస్తున్నటువంటి భూ సమస్యల మీద కూడా వాటి నివారణకు కూడా కలెక్టర్లు తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు, ప్రభుత్వానికి కూడా ఎక్కడ మచ్చ తీసుకురాకుండా కూడా కలెక్టర్లు పనిచేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారం కూడా పేదల సన్నిధిలో పేదల సేవలో ప్రతి నెలలో కూడా 1వ తేదీ అది ఒక ఉద్యమంలాగా కార్యక్రమం చేసేలా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా గత సీఎం ఏం చెప్పాడంటే ఎవరైనా కూడా ఫేక్ న్యూస్ కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు కనుక వస్తే వాటి మీద స్పందించమన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఫేక్ న్యూస్ వస్తుందో వాటిని రెండోసారి రిపీట్ చేయకుండా కూడా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద చర్యలు కూడా కఠినతరం చేయమని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే వారికి దిశానిర్దేశం చేయటం కూడా జరిగింది. అయితే ఓవరాల్గా కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా కూడా సంక్షేమ ఫలాలు అందించేందుకు కూడా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నట్టు ఆ వైపుగా కలెక్టర్లందరిలో కూడా ఆదేశాలు జారీ చేసి సంక్షేమ పాలన వచ్చే దిశగా కూడా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం మీద కూడా దుమ్మెత్తిపోసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తుంటే వైఫల్యాలు అంటగట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా వివరించడం జరుగుతుంది. ఇదే కనుక కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా కూడా డెవలప్ అయ్యిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.